నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రేడర్ శ్రీజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే శ్రీజ గారు, హ్మ్. ధనం అందరి దగ్గరికి వస్తుంది. కానీ ఆ డబ్బు నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. అనవసర ఖర్చులు కానివ్వండి, లేకపోతే లేనిపోని ఆర్భాటాలకు కానీ, హ్మ్. లేదు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. దానిలో మనకెప్పుడు ఫ్లో వస్తూ ఉండాలి. లక్ష్మి వస్తూ ఉంటే అందరికీ ఆనందమే కదా! అయితే కొంతమందికి అప్పటి వరకు బావున్న బిజినెస్ సడెన్‌గా తగ్గుతుంది కదా! హ్మ్. రకరకాల కారణాలు అవేవైనా అయ్యుండొచ్చు. లేదు కొంతమంది దగ్గర అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు. సడెన్‌గా వాళ్ళకేదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి ఉన్న డబ్బంతా పోతుంది. అది హ్మ్. ఎలా పోయిందో ఏంటో తెలీదు. సో, డబ్బు రావాలి, వచ్చిన డబ్బు మన చేతిలో నిలబడాలి, మన దగ్గర అవును. ఉండాలి హ్మ్. అనుకుంటే ఎటువంటి స్విచ్ వర్డ్స్ మీరు రికమెండ్ చేస్తారు? అలాగే క్రిస్టల్స్ అంటే హ్మ్. క్రిస్టల్ పట్టుకొని స్విచ్ వర్డ్ చేయడం వల్ల ఇంకా ఫలితం ఎక్కువుంటుంది అని నేను విన్నాను. అది హ్మ్. నిజమేనా? దాన్ని ఎలా చేస్తే మన దగ్గర లక్ష్మి హ్మ్. నిండుగా మెండుగా ఉంటుంది, స్థిరలక్ష్మి. స్థిరలక్ష్మి అనేది చెప్పొచ్చు? ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన బిజినెస్ ప్లేస్‌లో కానివ్వండి, అంటే హ్మ్. వృత్తి, వ్యాపార పరంగా అంతే కాకుండా యాస్ ఏ హౌస్ వైఫ్‌గా గూడా మనం చేసే వృత్తి వ్యాపారాలు, మన హస్బెండ్ చేసే అవును. వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ప్రతి శనివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, జనరల్‌గా మనం మంచి చీరలు కట్టుకున్నా, నగలు హ్మ్. వేసుకున్నా, కొత్త కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, నరఘోష, నరదిష్టి అనేది పుష్కలంగా ఉంటది. సో, ప్రతి మంగళవారం, శనివారం మన వ్యాపార స్థలాల్లో, అలాగే మన ఇంట్లో కూడా దిష్టి తీసుకుంటూ ఉండాలి. వేటిలతో తీయొచ్చంటారు మనం దిష్టి? కొబ్బరికాయతో తీసుకోవచ్చు. హ్మ్. లేదంటే మనం ఆహ్, నువ్వులు కానివ్వండి, హ్మ్. నల్ల నువ్వులు, హ్మ్. నల్ల ఆవాలు, నల్ల మిరియాలు, ఓహ్! లవంగాలు. హ్మ్. ఈ 4 చేత్తో పట్టుకొని ఇంటి లోపల కానివ్వండి, బయట కానివ్వండి యాంటీ క్లాక్ వైస్ యాంటీ డైరెక్షన్‌లో. క్లాక్ వైస్. జనరల్‌గా మనం ఇలా తిప్పుతాం హ్మ్. క్లాక్ హ్మ్. వైస్ హ్మ్. డైరెక్షన్‌లో. కానీ దిష్టి అనేది తీసేయాలి అనంటే. ఆ! మన ఇంట్లో మన ఇంట్లో గానివ్వండి, హ్మ్. ఏదైనా దుష్ట ప్రభావం, దుష్ట శక్తులు, నెగెటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ ఏదైనా సరే ఫస్ట్ మన లైఫ్‌లోంచి తీసేయాలి అని అనుకుంటే, హ్మ్. ముందు చెప్పినట్టు చెప్తున్నాను. మిరియాలు, నల్ల మిరియాలు, నల్ల నువ్వులు. లవంగాలు, హ్మ్. నల్ల నువ్వులు, ఆవాలు, హ్మ్. నల్ల ఆవాలు. హ్మ్. ఈ 4 కూడా చేత్తో పట్టుకొని ఫస్ట్ మీరనుకోండి, మా ఒంట్లో ఏదైతే మాకు కలిసి రాని ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. మా గ్రోత్‌కి కానివ్వండి, లేకపోతే మా గ్రోత్ చూసి కానివ్వండి, లేకపోతే మా ఎదుగుదల చూసి కానివ్వండి, ఎవరిదైనా మా మీద దిష్టి ప్రభావం కనుదృష్టి. ఉంటే గనక హ్మ్. అవన్నీ పోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో తరచూ జబ్బు పడుతున్నాం మేము. మా ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. సో, మా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వేరే వాళ్ళు ఎవరైనా సరే పంపించున్నా సరే, హ్మ్. అవి కూడా ఇప్పుడు మా ఒంట్లోంచి నేను పంపించేస్తున్నాను అని చెప్పేసి, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఐయామ్ రిమూవింగ్ ఆల్ ద నెగెటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ ఫ్రమ్ మై హోమ్ అనుకుంటూ వీలైనన్ని ఎక్కువ సార్లు తిప్పి ఒక కవర్‌లో వేయడం, లేకపోతే మీరు దిష్టి తీసిన వెంటనే అవి ఇలాగే పట్టుకొని చక్కగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళడం, అక్కడ కమోడ్‌లో వేసేయడం, ఫ్లష్ ఔట్ చేసేయడం హ్మ్. చేసేయండి. హ్మ్. చాలా మంది ఇలా చెయ్యమని చెప్తారు. హ్మ్. వాళ్ళేం చెప్తారో తెలుసా అండి? 4 రోడ్లు మధ్యలో వెయ్యండి. అవును. చెట్టు మొదట్లో మొదట్లో వెయ్యండి. వెయ్యండి హ్మ్. అని చెప్తారు. అది చాలా పాపమండి. అసలు మనకున్న దరిద్రాన్ని మనం చెట్టుకి అంటడు కట్టడం హ్మ్. ఏంటి? హ్మ్. 4 రోడ్ల మధ్యలో వేసేసి జనాలకి అంటడు కట్టడం ఏంటి హ్మ్. అసలు? హ్మ్. అది చాలా తప్పు. అవును. ఇది దేవుడు చూస్తాడు, యూనివర్స్ చూస్తది. మీరు పూజించే దేవి దేవతలు అందరూ మీరు చేసే పనులు గమనిస్తూ ఉంటారు. హ్మ్. అది 10 మందికి మీకున్న దరిద్రాన్ని 10 మందికి మీరెప్పుడైతే అంటిస్తూ ఉంటారో, మీరు చేసింది ఇదేది పనిచేయదు. హ్మ్. మీ ఎదుగుదల కూడా ఉండదు. యాహ్! కాబట్టి దయచేసి అలా చేయకండి. ఇలా చేస్తే గనక అది ఎవరికీ ఎఫెక్ట్ కాదు. హ్మ్. ఇలా చేయండి. లేదు వాష్ ఏరియా ఉంది. చక్కగా అక్కడ వేసేయడం. అవి వెళ్ళేంత వరకు నీళ్లు పోసి ఫ్లష్ అవును. ఔట్ హ్మ్. చేసేస్తే సరిపోతుంది. హ్మ్. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మనకి ఫస్ట్ దిష్టి పోతుంది. వచ్చినట్టు మన దగ్గర నిలబడుతుంది ఫస్ట్. హ్మ్. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్న ఒక మనిషి మాట, దృష్టి అవును. బండరాయిని కూడా పగలగొట్టేంత శక్తి శక్తి ఉంటుంది. వాటికుంటాయి. అవును. హ్మ్. కాబట్టి ముందు ఏదైతే మనకి చెడు ప్రభావం ఉందో అది తొలగించుకునే ప్రయత్నం హ్మ్. చేయండి. హ్మ్. తర్వాత మనకి వ్యాపారంలో సడెన్‌గా మనం డౌన్ ఫాల్ అయ్యాము. ఒకప్పుడు ఉన్నంతగా సేల్ లేదు. జనాలు రావట్లేదు. సేల్ లేక మనం కట్టాల్సిన బిల్స్ క్లియర్ చేయట్లేదు. స్టాక్ అంతా గూడా అలాగే ఉంది అనుకునే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ 4-5 క్రిస్టల్స్ ఉంటాయండి. అలాగే ఒక 3 స్విచ్ వర్డ్స్ ఉంటాయి. అంటే యాహ్! హ్మ్. మన వ్యాపారంలో మనకి లాభసాటిగా మన వ్యాపారం నడవడానికి, హ్మ్. మనకున్న వ్యాపారంలో ఉన్న దోషాలు దృష్టి పోవడానికి, వచ్చిన డబ్బు మన దగ్గర స్థిరంగా ఉండడానికి. హ్మ్. ఈ 3 స్విచ్ వర్డ్స్, ఈ 4 క్రిస్టల్స్ మనకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఒకటొచ్చేసి పోవర్టీ క్యాన్సిల్.
పవర్టీ క్యాన్సర్ అనే స్విచ్ వర్డ్ ఏం చేస్తది అంటే, మన బిజినెస్‌లో కొంతమంది దృష్టి ప్రభావం చేత కావచ్చు, లేకపోతే మన లోపముల వల్ల మనం తీసుకునే డెసిషన్స్ వల్ల కావచ్చు. ఏదైతే మనకి సేల్ రావట్లేదో, జనాకర్షణ, ధనాకర్షణ బిజినెస్‌కి రావట్లేదు, సేల్ అనేది లేవు, లాభాలనేవి లేవు అనుకునే వాళ్ళకి, ఈ పవర్టీ క్యాన్సర్ అనేది ఏదైతే ఉందో అది చాంటింగ్ చేయడం వల్ల మనకున్న దరిద్రాలు కానివ్వండి, దృష్టి కానివ్వండి, ఓకే. బిజినెస్ స్లో అవ్వడం, ఏవైతే అవసరం లేని ఎనర్జీస్ అన్నీ కూడా మనకి రావాల్సిన డబ్బు రానివ్వకుండా చేస్తున్నాయో, అవన్నిటిని కట్ ఆఫ్ చేస్తుంది. యాహ్! ఓకే. దాని తర్వాత ఫైండ్ డివైన్. ఫైండ్ డివైన్. ఈ వర్డ్ ఏం చేస్తుందంటే గనక మనకి అన్‌లిమిటెడ్ మనీ ఫ్లో మన లైఫ్‌లో, మన బిజినెస్‌లో మనకి రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. దాని తర్వాత టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఇది నిత్యం కనకవర్షం కురవడానికి, వచ్చిన డబ్బు మన దగ్గర నిలబడడానికి మనం ఏదో ప్రాపర్టీ రూపంలోనో, ఇంకొక ఇన్వెస్ట్‌మెంట్ రూపంలోనో మనం దేని మీదైనా డబ్బులు వృధాగా కాకుండా, లేకపోతే మనం గోల్డ్ కొనుక్కోవడానికో, అంటే మనం సంపాదించిన డబ్బు బయటకి పోకుండా ఒక ప్రాపర్టీ రూపంలోనో, గోల్డ్ రూపంలోనో మనతో స్థిరంగా ఉండడానికి ఈ వర్డ్ మీకు హెల్ప్ చేస్తుంది. యాహ్! కాబట్టి ఈ 3 వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని లెఫ్ట్ హ్యాండ్‌లో పట్టుకొని ఈ వర్డ్స్‌ని కొన్ని ఒక 4 ఒక క్రిస్టల్స్ ఉంటాయి అని చెప్పాను కదా! చెప్పారు కదా! సిట్రిన్, గోల్డెన్ పైరైట్, గ్రీన్ అవెంచరిన్, క్లియర్ క్వార్ట్జ్ కానివ్వండి, లేకపోతే టైగర్ ఐ కానివ్వండి, మెలకైట్ కానివ్వండి. ఈ వీటిలో ఇప్పటివరకు మీకు 6 చెప్పాను. 6 క్రిస్టల్స్‌లో ఒక 4 క్రిస్టల్స్‌ని మనం లెఫ్ట్ హ్యాండ్‌లో పెట్టుకొని, ఇప్పుడు చెప్పిన స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాము. క్రిస్టల్ నేమ్స్, అలాగే స్విచ్ వర్డ్స్ కూడా. అండ్ చాలామంది అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అవును. కానీ ఇంకొకటేంటంటే ఇందులో క్రిస్టల్స్‌లో జనరల్‌గా 70% ఆఫ్ ద క్రిస్టల్ వాటర్ సేఫ్ కాదు. సో, జనరల్‌గా మీరు ఎవరి దగ్గరైనా హీలర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అలాగే మనకేనైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకిలా చెప్తున్నానంటే, మీరు క్రిస్టల్ యూజ్ చేసే ముందు అది వాటర్ సేఫా కాదా? సన్ సేఫా కాదా? సాల్ట్ సేఫా కాదా? దాన్ని ఎలా వాడాలి? ఎలా క్లెన్స్ చేసుకోవాలి? ఎలా చార్జ్ చేసుకోవాలనేది ఒక సర్టిఫైడ్ హీలర్ చెప్తేనే మీకు ఆ ప్రయోజనం అనేది ఉంటది. మీరు ఎలా అంటే అలా వాడతాను అనుకుంటే గనక దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ 6 క్రిస్టల్స్‌లో ఏయైనా క్రిస్టల్స్‌ని ఒక 4ని చూస్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్‌లో పట్టుకోవాలి. అంటే క్లెన్జింగ్, చార్జింగ్, ప్రోగ్రామింగ్ ఇలా కొన్ని ప్రాసెస్ ఉంటది. క్రిస్టల్‌ని యాక్టివేట్ చేయడానికి. మీ ఎనర్జీతో క్రిస్టల్‌ని యాక్టివేట్ చేయడానికి ఒక 4-5 ప్రాసెస్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ అయిన తర్వాతనే మనం ఆ క్రిస్టల్‌ని వాడుకోవాలి. ఎందుకు ముందే వాడకూడదు అనుకుంటే గనక, క్రిస్టల్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ హ్యాండ్స్ నుంచి, అంటే ప్రదేశాల నుంచి, రకరకాల మనుషుల దగ్గర నుంచి ట్రావెల్ చేసి అవి మన దగ్గరకొస్తాయి. వచ్చినప్పుడు అలాగే యూజ్ చేయడం వల్ల మనకి ఫలితం ఉండదు. ఇంకా నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి క్లెన్జింగ్, చార్జింగ్, ప్రోగ్రామింగ్, విజువలైజేషన్, యాక్టివేషన్ చేసిన తర్వాత మాత్రమే మీ ఎనర్జీతో ఆ క్రిస్టల్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను అమెజాన్ నుంచి కాకుండా వేరే ఎవరైనా ఒక సర్టిఫైడ్ హీలర్ దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసుకుంటే కరెక్ట్ విధానంలో, కరెక్ట్ ప్రాసెస్‌లో మీరది చేసుకోగలుగుతారు. సక్సెస్ ఉంటుంది. సో, అలా క్లెన్జింగ్ మొత్తం ప్రాసెస్ చేసేసిన తర్వాత మీ క్రిస్టల్ వాడుకోవచ్చు. ఆ క్రిస్టల్స్‌ని లెఫ్ట్ హ్యాండ్‌లో పట్టుకొని, ఈ ముందు నేను చెప్పిన 3 వర్డ్స్ గూడా మీరు ఎంతసేపు చాంటింగ్ చేయగలిగితే అంత మంచిది. అది కూడా నైట్ మీరు నిద్రపోయే ముందు గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించుకొని చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలుంటాయి. గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించడం, క్రిస్టల్స్ పట్టుకోవడం, చాంటింగ్ చేయడం. మీ చాంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్రిస్టల్స్‌ని ఏదైనా చిన్న పర్స్‌లో కానివ్వండి, చిన్న బాక్స్‌లో కానివ్వండి, వేరే ఇతరులు ఎవరు కూడా మీరు కాకుండా ఇంకెవరు ముట్టుకోకుండా జాగ్రత్త పడి పూజా మందిరంలోనో, లేకపోతే మీ పర్సనల్ కబోర్డ్స్‌లోనో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎవరైతే ఈ ప్రాసెస్‌ని మేనిఫెస్టేషన్ టైమ్‌లో గనక చేసుకున్నట్లయితే గనక అద్భుతమైన ఫలితాలుంటాయండి. నిజంగా మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయడమే కాకుండా, మీరిప్పుడున్న ఫినాన్షియల్ పొజిషన్ కంటే కూడా బెస్ట్ పొజిషన్‌కి రీచ్ అవ్వడమే కాకుండా, మీకున్న డ్రీమ్ హౌస్, డ్రీమ్ ప్రాపర్టీ ఇది కొనుక్కోవాలి అని ఉంటుంది కదా! ప్రతి ఒక్కళ్ళకి అవన్నీ కూడా తీరుతాయి. అయితే మీరిప్పుడు క్రిస్టల్స్ మీ దగ్గర కూడా తీసుకోవచ్చు అనేది అన్నారు కదా! అవును. సో, దీని రేంజ్ ఎలా ఉంటుంది? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బేర్ చేసే ప్రైజే ఉంటుందా? అంటే మనకి డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అండి. ఓకే. మీకు ఇంకొకటేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్క్రీన్‌లో చూపిస్తాను. అబ్జర్వ్ చేయొచ్చు. క్రిస్టల్స్‌లో మ్యాన్ మేడ్ క్రిస్టల్స్ ఉంటాయి.
గ్లాస్ మేడ్ క్రిస్టల్ అంటే మ్యాన్ మేడ్ క్రిస్టల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. Hmm. మ్యాన్ మేడ్ క్రిస్టల్స్ అంటే గ్లాస్ తో చేసిన క్రిస్టల్స్, ఓకే. రెజైన్ ఆర్ట్ తో చేసిన క్రిస్టల్స్, కొన్ని క్రిస్టల్స్ ని హీట్ చేసి వేరే క్రిస్టల్ రూపంలో మార్చడం. అలాగే నాలుగోది ఏంటంటే సింథటిక్ కలర్స్ ని సింథటిక్ స్టోన్స్ మీద అదే క్రిస్టల్ డిజైన్ వేసి Okay. బేక్ చేస్తే Mm, mm. సేమ్ ఒరిజినల్ క్రిస్టల్స్ లాగానే ఉంటాయి. ఇలా మనకి మ్యాన్ మేడ్ క్రిస్టల్స్ 4 వెరైటీలు మార్కెట్ లో ఫేక్ వి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ అవి గుర్తిస్తేనే కదా మనం అది ఒరిజినల్ కాదా అని తెలుస్తుంది. అందుకనే నేను ఎవరైనా హీలర్ దగ్గర నుంచి కొనుక్కోండి అని చెప్తున్నాను అనమాట. అండ్ కొన్న తర్వాత అది వాటర్ సేఫా కాదా, సన్ సేఫా కాదా, సాల్ట్ సేఫా కాదా అని చూడాలి. చాలా మంది క్రిస్టల్ కొనుక్కున్న తర్వాత ప్రతి ఒక్క హీలర్ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా అండి? సాల్ట్ వాటర్ తో కడగండి అంటారు. 70% ఆఫ్ ద క్రిస్టల్స్ వాళ్ళు నిజంగా జెన్యూన్ సర్టిఫైడ్ క్రిస్టల్స్ అయితే ప్రతి క్రిస్టల్ ని వాష్ చేయమని చెప్పరు. ఎందుకంటే 70% ఆఫ్ ద క్రిస్టల్స్ వాటర్ సేఫ్ క్రిస్టల్స్ కాదు. ఓకే. కాబట్టి ఆ ప్రాసెస్ తెలుసుకోవాలి. కమింగ్ టు ప్రైస్ అనుకుంటే గనక మనకి ఇంపోర్టెడ్ అయితే ఒక ప్రైస్ ఉంటాయి, ఇక్కడైతే ఒక ప్రైస్ ఉంటాయి. ఏదైనా ఎనర్జీ అనేది ఉంటుంది. బట్ దానికి ఉండే డిజైన్ కానివ్వండి, కలర్ ని బట్టి కూడా ఎనర్జీ హైయా లో అనేది కూడా మనం చెప్పగలుగుతాము. కాబట్టి ఏ క్రిస్టల్ అయినా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే మన దగ్గర అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 1500 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి క్రిస్టల్ ని హీల్ చేసి క్లెన్స్ చేసి పంపిస్తాము. ఈచ్ స్టోన్ స్టార్ట్ ఫ్రమ్ 1500 రూపీస్. నెగటివ్ ఎనర్జీస్ కి కానివ్వండి, మనీ ప్రాబ్లమ్స్ కి కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కి కానివ్వండి, హెల్త్ కి కానివ్వండి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి మన దగ్గర క్రిస్టల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ స్టోన్ వచ్చేసి మనకి స్టార్ట్స్ ఫ్రమ్ 1500 రూపీస్. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.